ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వర స్వామికి కల్పవృక్ష వాహన సేవ. అలిపిరి పాదాల మండపంలో బాలాలయం క్రతువులు ప్రారంభం. నేటి నుండి 3 రోజుల పాటు శ్రీ గోదాదేవి సన్నిధిలో విశేష ఆరాధనలు. ప్రయాగ్రాజ్లో ముగిసిన మహాకుంభమేళ. తిరుపతిలో త్రివేణి సంగమం జలాలతో భక్తులకు సంప్రోక్షణ. సురుటిపల్లి క్షేత్రంలో ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కల్పవృక్ష వాహనం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కోరికలను తీర్చే కల్పవృక్ష వాహనంపై ఆశీలను చేశారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణి ప్రపన్నులకు ధరణి ధరు పాద సేవే భోగము పరమం విడిదిల ప్రపన్నులకు. కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విదే కల్పవృక్షమిదే. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం స్నపన తిరుమంజనం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చిన అర్చకులు ఆగముక్తంగా షోడశోపచార క్రతువులను, వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. బంగారు
ಪನ್ನೀಟ ಮಜ್ಜನ ಮಾಡಿ ಅಂಗಮು ತಡಿಯೊತ್ತಗ ಅದೇ దేవుడు బంగారు మేడలలోన పన్నీట మజ్జన ಮಾಡಿ అంగము తడియొత్తగ అదే దేవుడు ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి నరేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ప్రధాన న్యాయమూర్తి నరేందర్కు పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయం బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శనివారం ఉదయం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా ఈ వైదిక క్రతువులను నిర్వహించనున్నారు. ఇందుకోసం పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముఖ మండపంలో 7 హోమగుండాలను, కలశాలను ప్రతిష్ఠించడానికి 6 వేదికలను ఏర్పాటు చేశారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, ఆలయ అర్చకులు కిరణ్ స్వామి ఆధ్వర్యంలో యాగశాలలో పుణ్యాహ వాచనం, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, కలశ స్థాపన, కలశ పూజ, పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, అఖల్మష హోమం, ఆచార్య ఋత్విక్ యజమాన కంకణ ధారణ, వాస్తు హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో చక్కగా వైఖానస భగవత్ శాస్త్రరీత్యా మహాసంప్రోక్షణ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో దేవస్థానం వారు, ఆగమ సలహాదారులు నిర్ణయించిన మేరకు ఇవాళ మొదటి రోజు మహాసంప్రోక్షణ బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా ఉదయం స్వామివారి నిత్య కైంకర్యాలన్నీ కూడా నిర్వహించిన తర్వాత యాగశాలలో నిన్న అంకురార్పణ చేసిన తర్వాత ఈరోజు వచ్చిన ఋత్విక్కులందరికీ కూడా అకల్మష ప్రాయశ్చిత్తార్థం, అకల్మష హోమము, అలాగే పంచగవ్య ప్రాసనార్థం, పంచగవ్య ఆరాధన, రక్షాబంధనం వచ్చినటువంటి ఋత్విక్కులు, యజమాని అందరూ కూడా ఈ 3 రోజుల పాటు కంకణ బద్ధులై ఉండి స్వామివారి యొక్క బాలాలయ సంప్రోక్షణము జరిపిస్తామని చెప్పి సంకల్పం చేసుకుని చక్కగా పంచగవ్య ప్రాసన అయిన తర్వాత ఆ రక్షాబంధనాన్ని ఋత్విక్కులకు, ప్రధానాచార్యులకు, అలాగే యజమానులకు ఆ రక్షాధారణ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం 6:30 నుంచి పునః మహాసంప్రోక్షణ జరిగే వరకు బాలాలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మాత్రమే భక్తులు దర్శించుకోవలసి ఉంటుంది. స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో మరమ్మతులు చేసిన తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించి తర్వాత స్వామివారిని అందరూ కూడా దర్శించుకోగలరు. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ పవిత్ర త్రివేణి సంగమ ప్రాంతంలో మహాకుంభమేళా మంగళకరంగా ముగిసింది. జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించిన కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా
టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక మహాకుంభమేళ ముగింపును పురస్కరించుకుని పవిత్ర త్రివేణి సంగమ ప్రాంతం నుండి సేకరించి తిరుపతికి తీసుకువచ్చిన పుణ్య జలాలను శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద శ్రీవారి కళ్యాణ రథంలో ఉంచి తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి హారతులు సమర్పించారు. అనంతరం టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో అర్చకులు పుణ్య జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో మాఘమాసం అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా ప్రత్యేక అలంకరణలతో పల్లకీపై ఆశీనులు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ సింహాచలం ఆలయ తిరువీధులలో అప్పన్న తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. సురుటిపల్లి మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారిని మాణిక్య వాచకర్ను చండికేశ్వరులను ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. ఆపై యాగశాల కార్యక్రమాలతో ఉత్సవర్లకు పూజలు జరిపారు. అనంతరం పసుపు చందనాదులను రోటిలో దంచి స్వామి అమ్మవార్లకు పరివార మూర్తులకు చూర్ణాభిషేక వేడుకలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం త్రిశూలానికి అభిషేకాదులను జరిపి పవిత్ర జలాలను నింపిన గంగాళంలో త్రిశూల స్నాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం. ఆపై యాగశాలలో యాగశాల క్రతువులను పూర్తి చేసి కలశ ఉద్వాసన పలికి కలశాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం హోమ క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నంది ధ్వజపటాన్ని అవగతం చేసి ధ్వజావరోహణం నిర్వహించి సకల దేవతలకు వీడ్కోలు పలికారు. శక్త్యాయుధముతో సకలమును పాలించు దేవ షణ్ముఖ విభో నీరాజనం దేవ షణ్ముఖ విభో నీరాజనం. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారికి సకల శోభితంగా అలంకరణలు చేసి
పూల తోరణాలతో సిద్ధం చేసిన రథంపై ఆశీలను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల రథోత్సవం శోభాయమానంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శివాలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను రథంపై ఆశీలను చేసి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఇక యాదగిరి గుట్టలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమాది క్రతువులు, మహాపూర్ణాహుతి సమర్పణ నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను, చండికేశ్వర స్వామి త్రిశూలాన్ని ఊరేగింపుగా పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం పుష్కరిణి జలాల్లో త్రిశూల స్నానం నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలంనేరు పట్టణంలోని శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయంలో మహాశివరాత్రి పూజలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాకాళేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలను జరిపారు. అర్చకులు ముందుగా స్వామివారికి ఉపచార క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, విభూదితో అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం సర్వాలంకార శోభితంగా స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. నెల్లూరులోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం అట్టహాసంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చి రథంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆది దంపతులకు నెల్లూరు నగర వీధుల్లో రథోత్సవం శోభాయమానంగా జరిగింది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే
कालकालाय रुद्राय नीलग्रीवाय मङ्गलम् वृषारूढाय भीमाय व्याघ्रचर्माम्बराय च पशूनां पतये तुभ्यं गौरीकान्ताय मङ्गलम् भस्मोद्धूलितदेहाय व्याळयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम्. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని తిమ్మాపూర్లో గిరిజా కళ్యాణం వేడుకగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో గిరిజా సమేత శ్రీ మహాదేవులకు కళ్యాణం జరిగింది. ముందుగా అర్చకులు కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ పుణ్యాహ వాచనం పూర్తి చేశారు. ఆపై సంప్రదాయ క్రతువులతో స్వామి అమ్మవార్లకు కళ్యాణం వైభవంగా నిర్వహించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి అంబికా సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముందుగా ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి విశేష నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల జయ జయధ్వనుల నడుమ చిత్తూరు నగర వీధుల్లో ఆది దంపతులకు కామధేను వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. నెల్లూరు వాసుల ఇష్టదేవత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం చూడచక్కగా జరిగింది. ఉపాలయంలో వేంచేసిన శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల సన్నిధిలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిగింది. మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై మీనాక్షి సుందరేశ్వర్ల మూర్తులను సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చి సంప్రదాయ క్రతువులతో పూజలు చేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా సారంగపూర్లోని దుబ్బా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తశోభితంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథంపై ఆసీనులు చేసిన అర్చకులు సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రథోత్సవంలో పాల్గొని హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెయ్యలపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అపిత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పెన్నాక లక్ష్మీనారాయణమ్మ ట్రస్ట్ గ్రామస్తుల సహకారంతో పెద్ద ఎత్తున జరిగిన ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం శివపార్వతుల కళ్యాణం, అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధల్లో మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాకుళం నగరం బ్యాంకర్స్ కాలనీలో కొలువైన శ్రీ శివబాలాజీ దేవాలయంలో స్నపనాభిషేకం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు తొలుత పంచామృతాలతో తరువాత పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పంచసూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం తదితర శాంతి వచనాలతో స్వామివార్లకు సంప్రదాయ శోభితంగా పూజలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని ప్రసిద్ధ శ్రీ లలిత త్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయేశ్వర స్వామి సన్నిధిలో అభిషేకం కనుల పండుగగా జరిగింది.
మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామి వారికి పలు రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, సింధూరంతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై గర్భాలయంలో పార్వతీ పరమేశ్వరులకు పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయంలో రావణ వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజున రావణ వాహన సేవ జరిగింది. అర్చకులు భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని ఉత్సవ శోభితంగా అలంకరించి వాహనంపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో రావణ వాహన సేవ వేడుకగా జరిగింది. ఇక కడప జిల్లా సీకేదిన్నె మండలం అప్పరాజుపల్లిలో కొలువైన శ్రీకృష్ణస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, నవగ్రహ పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ప్రతిష్టామూర్తులకు ధాన్యాధివాసం, జలాధివాసం, యంత్ర పూజ, యంత్ర ప్రతిష్ఠ జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ జరిపారు. ఆ తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అమావాస్య ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అమావాస్య నాడు శ్రీ రామలింగేశ్వరుడికి అర్చకులు అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై పుష్పమాల, గంధం, కుంకుమలతో రామలింగేశ్వరుని అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం లేపాక్షిలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్త బృందాల భజనలు, భక్తి సంకీర్తనాలాపన, మేళతాళాల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను రథంపై దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు శివపార్వతులను చూడచక్కగా అలంకరించి ముచ్చటైన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు మనసారా తిలకించి తరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. ఆ తర్వాత నాకబలి, దొంగల దూపు ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. విశాఖ మహానగరం సాగర తీరం భక్తులతో కళకళలాడింది. భక్తవత్సలుడు భోళాశంకరుడైన పరమేశ్వరుని భక్తులు శివరాత్రి పర్వదినాన విశేష పూజలు, జాగారం, ఉపవాసాలతో సేవించారు. ఉపవాసం ముగిసిన అనంతరం విశాఖ ఆర్కే బీచ్లో కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానాలను ఆచరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 52,731 మంది భక్తులు దర్శించుకున్నారు. 17,664 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,24,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.